ఈరోజు మనం పోపుల పెట్టెలో కుంకుమ పువ్వు గురించి తెలుసుకోబోతున్నాం. కుంకుమ పువ్వు మనకు తెలిసినంత మటుకు చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని తాగితే తెల్ల చర్మం కలిగిన పిల్లలు పుడతారని చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఎందుకంటే జీన్స్లో వచ్చిందే మనకు బయటకి అగుపడుతుంది. కాబట్టి అది కాకుండా మనము కుంకుమ పువ్వును చిట్కాగా వాడాలంటే ఏదో ఒక మీడియం తీసుకుని వాడతాం, కానీ డైరెక్ట్గా కుంకుమ పువ్వుని ఎప్పుడు వాడము. అయితే ఆ మీడియం ఏది అని అంటే పాలు లేక నీళ్లు, ఈ 2 రకాల మీడియంస్ ద్వారానే మనం కుంకుమ పువ్వుని పుచ్చుకోవచ్చు. అయితే ఏ ఏ వ్యాధుల్లో ఈ రకంగా వాడుకోవచ్చు అనేది మాత్రం మనం చెప్పుకుందాం. ఏంటి, పిల్లలు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అన్న వాళ్ళలో, అంటే తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడేవాళ్ళు ఏం చేయాలి, పాలల్లో రోజు పిల్లలకు ఒక నెల రోజుల పాటు చిటికెడు మాత్రమే, ఎక్కువ కాకుండా చిటికెడు కుంకుమ పువ్వును వేసి కాసేపు నానిన తర్వాత అప్పుడు ఆ పాలను తాపుతూ ఉండాలి. ముఖ్యంగా నిద్రపోయే టైంలో పిల్లలకంటే రాత్రిపూట తాపి పడుకోబెడితే కూడాను చాలా పౌష్టికంగా అది పనిచేస్తుంది. ఇదే కాకుండా మనము ఆస్తమా ఉన్నవాళ్ళు, తర్వాత ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు రోజు గ్లాస్ నీళ్ళలో చిటికెడు కుంకుమ పువ్వును వేసి రోజు ఉదయాన్నే పరిగడుపున కనుక తీసుకుంటే చాలా మంచి గుణం కనిపిస్తుంది. అయితే మనము కుంకుమ పువ్వును మోకాళ్ళ బోన్స్ పెయిన్స్ కాకుండా మనము కండరాల నొప్పులు ఉంటాయి కదా, చేతులు కాళ్ళు లాగుతూ ఉంటాయి, కొంతమంది వీక్నెస్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అయితే పౌష్టికాహారం తీసుకుంటూ కూడా మనము కుంకుమ పువ్వును ఏం చేయాలంటే కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని చిటికెడు కుంకుమ పువ్వును బాగా ఆయిల్లో పెట్టి ఇట్లా నలపాలి. నలిపినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న గుణాలన్నీ కూడా నూనె ఆపాదించుకుంటుంది. ఆ తర్వాత ఆ నూనెను మనము ఆ కండరాల బలహీనత ఉన్న స్థలాల్లో మంచిగా మసాజ్ చేసినట్టయితే కండరాల్లో బలం ఏర్పడి మళ్ళీ ఆ నొప్పులు తగ్గి ఫ్రీ అయిపోతారు మీరు. ఈ విధంగా కుంకుమ పువ్వును మనము ఈ రకాలుగా మనము మీడియం ద్వారా వాడుకుంటే మాత్రము చాలా మంచి గుణం చేస్తుంది. కానీ కుంకుమ పువ్వును కూడా మనము మంచిది కదా అని ఎక్కువ తీసుకున్నట్టయితే బాగా వేడి చేసే గుణం ఉన్నటువంటిది. సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని. అది వేడి శరీరం ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా వాడుకోవాలి.